What if I told you we are all Prahaladas in our own lives? Hello, Minnie. I know I'm little late. I just watched Mahavtara Narsimha movie. ఈ మూవీ చూసినాక ఇట్ లెఫ్ట్ మీ థింకింగ్. అసలు మనందరికీ తెలుసు నరసింహస్వామి కథ ఏంటో. ఆయన పుట్టిందే రాక్షస సంహారం కోసం. అందరి జీవితాల్లో మనం ప్రహ్లాదుడు అని నాకు అనిపించింది. ఎందుకంటే అందరి లైఫ్స్ లో అందరూ ప్రహ్లాదులే. మన నెగటివ్ థాట్స్, టాక్సిక్ థాట్స్, నెగటివ్ పాత్స్ ఏవైతే మనం చూస్ చేసుకుంటామో అదే హిరణ్యకశిపుడు. శ్రీ మహావిష్ణువే మన లక్ష్యం. ఇప్పుడు మన లక్ష్యం ఒకవేళ శ్రీ మహావిష్ణువు, ప్రహ్లాదునికి ఎట్లయితే శ్రీ మహావిష్ణువు పైన ఒక లక్ష్యం ఉంది, ఆయనను ఏ రోజుకైనా చూడాలి అన్న నమ్మకంతో తను ఉన్నాడో, ఆ నమ్మకాన్ని తను లిటరల్గా ఎన్ని నెగటివ్ అడ్డంకులు వచ్చినా, హిరణ్యకశిపుని వాళ్ళ సొంత ఫాదర్ నుండి వచ్చినా కూడా ఆయన నమ్మకాన్ని కోల్పోకుండా దాన్ని, ఆ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోగలిగారంటే విత్ దట్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ హీ హ్యావ్. మనం మధ్యలోనే వదిలేస్తాం అదంతా అనిపించింది. అంతే కదా ఎవరమైనా కూడా. కొంచెం ఇట్లా ఇట్లా అయింది అంటే చాలు, ఆ లక్ష్యం ఏదైనా కావచ్చు, మన డ్రీమ్స్ కావచ్చు, ఒక పర్సన్ గురించి కావచ్చు, ఒక థింగ్ నేర్చుకోవడం గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. చిన్న హర్డల్స్ వచ్చినాయంటే వదిలేస్తాం. బట్ అదే ఒకవేళ అవేం కాకుండా అట్లాగే పట్టు వదలకుండా దానిపైన 100% మన బ్రెయిన్ అండ్ సోల్ దానిపైన పెట్టి ఉంటే ఎందుకు రాదు? ఏదైనా సాధించగలుగుతాం అన్న ఒక చిన్న థాట్ వచ్చింది నాకు. ఇది నాకు ఎందుకో ఆ మూవీ చూస్తున్నంత సేపు అనిపించింది. మొత్తానికైతే మన పాత్‌ని బట్టే మన లైఫ్ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఏది చూజ్ చేసుకుంటాం అనేది. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్‌లో ఇద్దరు మనుషులు ఫెయిల్ అయ్యారనుకోండి. వ్యక్తి దాన్ని చాలా మనసుకు తీసుకొని సూసైడల్ థాట్స్ వరకి వెళ్ళిపోవచ్చు. ఇంకొక వ్యక్తి దాన్నే ఒక అవకాశంగా తీసుకొని కొత్త థింగ్స్‌ని ట్రై చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది కదా అని ఆలోచించొచ్చు. ఆల్ అబౌట్ హౌ వి పుట్ థింగ్స్ ఇన్ ఎ పర్స్పెక్టివ్ అనేది. అండ్ ప్రహ్లాదునికైతే లిటరల్‌గా వాళ్ళ సొంత తండ్రి చంపడానికి చూసినా కూడా ఆయన తన భక్తినైతే వదలలేదు. దానికి రిజల్టే నరసింహ అవతారమే ఆవిర్భవించింది కదా! అలాగే మనం కూడా పట్టు వదలకుండా మన లక్ష్యం వైపుకే వెళ్తూ ఉంటే ఎన్ని అడ్డంకులొచ్చినా ఎట్ ది ఎండ్ మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎన్నో గొప్ప అవకాశాలు రావచ్చు. అందుకేనేమో ఒకప్పుడు మన నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య మన చరిత్రని కథల రూపంలో మనకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకది మన మెదడులో ఇంకిపోయి ఉంటది కదా! ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఎట్లా టాకిల్ చేయాలని. సో, దట్స్ ద రీజన్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు బి లైక్ ప్రహ్లాద. దట్స్ జస్ట్ మై పర్స్పెక్టివ్. మీకేమనిపించింది ఆ మూవీ చూసి ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి.